హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మన రెసిపీ చల్ల పునుగులు. ఈ వీడియోలో చూపించినట్లు కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించి వీటిని చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. చల్ల పునుగులు తయారీకి కావలసిన పదార్థాలు: దోసపిండి 1 కప్పు, ఉప్పు 2 స్పూన్లు, మైదా 200 గ్రాములు, పెరుగు 1 కప్పు, వంట సోడా 1/2 స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి వేసుకోవాలి. తర్వాత దోసపిండి, పెరుగు, ఉప్పు, వంట సోడా వేసుకుని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండంతా బాగా కలుపుకోవాలి. పునుగులు వేసుకోవడానికి తగినట్టుగా, అంటే మరీ పలుచగా మరీ గట్టిగా కాకుండా సమానంగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట గడిచిన తర్వాత పిండంతా సాఫ్ట్గా అయిపోతుంది. స్టవ్ మీద పాన్లో నూనె పోసుకుని అది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చేతిని తడి చేసుకుని ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. వాటిని అటూ ఇటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారుగా, అందరికి ఎంతో ఇష్టమైన చల్ల పునుగులు రెడీ అయిపోయాయి. ఈ పునుగుల్లో నంజుకోవడానికి చట్నీ కూడా కావాలి కదా. ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసేసుకుందాం. చట్నీకి కావలసిన పదార్థాలు: పల్లీలు 100 గ్రాములు, ఎండుమిరపకాయలు 2, శనగపప్పు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉప్పు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద గిన్నెలో పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత బయటకు తీసేసుకోవాలి. అదే గిన్నెలో కొద్దిగా నూనె పోసుకుని పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తరువాత మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇది నలగడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అంతా నలిగిపోయి మెత్తగా అయిపోయింది. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నెలో నూనె పోసుకుని అది హీట్ అయిన తరువాత శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపులంతా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకుని కలుపుకోవాలి. చూసారుగా, మనం పల్లీ చట్నీ రెడీ చేసేసుకున్నాం. ఈ వేడివేడి చల్ల పునుగులను ఈ చట్నీలో నంచుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. మైదా పిండిలో దోసపిండి కలపడం వల్ల పునుగులు గుండ్రంగా రావడమే కాకుండా దూదుల్లా ఉండి చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఈవినింగ్ స్నాక్ ఐటెంగా చల్ల పునుగులు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.